ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ వెనకాల అల్లు అరవింద్ హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సో దీనికి గాను నాగబాబు మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు స్థాపించారో సో అప్పుడు మాత్రం హెవీ కాంపిటీషన్ ఉండిందనమాట. ఒకవైపు టీడీపీ, ఇంకోవైపు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా హెవీ కాంపిటీషన్ ఉండే. సో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా అంటే ఒక అభిమానులు అని చెప్పలేము, ఒక డివోటీస్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మా దేవుడు అనే విధంగా చాలా మంది ప్రజలు కూడా కొలుస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి అప్పుడప్పుడే చనిపోవడం, సో ఇదంతా కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించి, ఇంకొక వైపు టీడీపీకి సంబంధించి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా ప్రజారాజ్యం పార్టీ అనేది నిలబడి కలబడి పోరాడింది. అయినప్పటికీ కూడా మేము ఓడిపోయామని ఎప్పుడు కూడా అనుకోము. ఎందుకంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 21% ఓటింగ్ రావడం జరిగింది. అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే 18% ప్రజారాజ్యం పార్టీకి ఓటింగ్ రావడం జరిగింది. దాదాపుగా అంటే ఈ విధంగా చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిందని మేము ఎప్పుడు కూడా అనుకోము. మేము ఖచ్చితంగా జనాల్లో గెలిచాము. ఒకవేళ అప్పట్లో మేము కాంగ్రెస్లో ఈ పార్టీని విలీనం చేయకుండా ఇప్పటికీ ఒక ఓపిక వహించి ఇప్పటి వరకు ఉండుంటే ఖచ్చితంగా చిరంజీవి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండేవారు. ఆ పొటెన్షియల్ ఆయనకుంది. అదేవిధంగా ప్రజలకు మంచి చేయగలిగే ఒక మంచి మనస్తత్వం ఆయనకుంది. ఇంత అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వెనగడుగు వేసాము అంటే అప్పట్లో ఉన్నటువంటి హెవీ కాంపిటీషన్ అనమాట. సో ఇదంతా కూడా చూసుకొని అండ్ చాలా మంది కూడా ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి అల్లు అరవిందే కారణమని చాలా మంది కూడా ఇప్పటికీ అంటున్నారు. కానీ దానికి దీనికి ఎలాంటి సంబంధం కూడా లేదు. మేమందరం కూడా కలిసికట్టుగానే ఉన్నాము. అందరం కూడా మాట్లాడుకొని డెసిషన్ తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా కలిసి తీసుకున్న డెసిషన్కి ఓన్లీ ఒక పర్సన్నే కార్నర్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అందులో ఆయన తప్పు ఏ మాత్రం కూడా లేదు. అందరం కలిసి మాట్లాడుకొని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది అనే విధంగా రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో నాగబాబు మాత్రం చెప్పడం జరిగింది. సో మొత్తానికి చాలా రోజుల నుంచి కూడా అల్లు ఫ్యామిలీ అని, మెగా ఫ్యామిలీ అని ఈ విధంగా వివాదాలు నడుస్తున్నాయి, పోట్లాడుకుంటున్నారు అని చెప్పినప్పటికీ వాళ్ళకి పర్సనల్ గా ఎలాంటి గొడవలు కూడా లేవని ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ని మనం ఆధారంగా చేసుకొని తెలుసుకోవచ్చు. సో మొత్తానికి ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ వెనకాల అల్లు అరవింద్ హస్తం ఉందా అంటే లేదు అని నాగబాబు చెప్పడం ద్వారా క్లారిటీ వచ్చేసింది.